విచిత్ర వీణ. సంగీతపురిలో ఒక్క సంగీత విద్వాంసుడు కూడా లేడు. సంగీత వాయిద్యాలను విక్రయించే ఒక దుకాణం ఆ గ్రామంలో ఉండడం వల్ల ఆ ఊరుకు ఆ పేరొచ్చింది. వీణ, పిల్లన గ్రోవి, మృదంగం ఇలా ఏ వాయిద్యం కావాల్సి వచ్చినా ఆ దుకాణంలో తప్పక దొరుకుతాయి. ఆ దుకాణం యజమాని రామావతారం. అతడు వృద్ధుడైపోవడంతో అతడి కొడుకు మురారి కొన్నాళ్లుగా దుకాణం పనులు పర్యవేక్షిస్తున్నాడు. సంగీతపురికి ఆమడ దూరంలో పాలకొండలున్నాయి. సంగీత వాయిద్యాలను తయారు చేసేందుకు కావలసిన శ్రేష్టమైన కలప అక్కడ లభిస్తుంది. నెలకొకసారి మురారి ఎడ్ల బండిని, కూలీలను తీసుకొని ఆ కొండలకు వెళ్తాడు. అక్కడ తనకు కావలసిన కలపను కూలీల చేత నరికించి మురారి వాయిద్యాలను తయారు చేస్తాడు. ఆ దుకాణంలో తయారయ్యే వాయిద్యాలకు చుట్టుపక్కల పట్టణాల్లో మంచి పేరుంది. ఒకరోజు ఆ దేశాన్నేలే మహారాజు కుమార్తె చారులత శ్రేష్టమైన టేకు కొయ్యలతో తయారు చేసిన మంచి వీణ కావాలని తన భటుణ్ణి పంపింది. ప్రస్తుతం అలాంటి వీణ దుకాణంలో లేదు. వారం 10 రోజుల్లో తయారు చేసి నేనే కోటకు తీసుకువస్తానని యువరాణి వారికి చెప్పు అని మురారి ఆ భటుణ్ణి పంపించి వేశాడు. మర్నాటి ఉదయం వీణ తయారీకి అవసరమైన టేకు కొయ్య కోసం మురారి పాలకొండలకు ఒక కూలీని మాత్రం వెంట పెట్టుకుని బయలుదేరాడు. ఆ రోజు ఎంత వెతికినా వాళ్లకు సరైన టేకు చెట్టు కనిపించలేదు. మిట్ట మధ్యాహ్న సమయంలో మురారి, కూలివాడు వెంట తెచ్చుకున్న అన్నం తిని తిరిగి మంచి చెట్టును వెతికేందుకు బయలుదేరారు. కొంతసేపటికి వాళ్ళ అన్వేషణ ఫలించింది. ఒక కొలను పక్కన వాళ్లకు ఒక దృఢమైన టేకుమాను కనిపించింది. చెట్టును పరిశీలించిన మురారి తృప్తిగా తలాడించాడు. అయితే టేకుమాను అంతా గుబురు కొమ్మలతో ఉండడం మాత్రం అతడికి ఆశ్చర్యం కలిగించింది. కూలివాడు తన భుజం మీది పంచెను తలకు చుట్టుకొని చెట్టు మొదలును నరికేందుకు గొడ్డలి పైకెత్తాడు. ఇంతలో ఆగు, నా నివాసాన్ని కూలదొయ్యకు అని చెట్టుపై నుంచి ఒక స్త్రీ కంఠం వినిపించింది. ఆ మరుక్షణం పైనుంచి ఒక యక్షిని వాళ్ళ ముందుకు దూకింది. మురారి, కూలివాడు భయకంపితులై చూస్తున్నంతలో యక్షిని, ఇది నా నివాసం. ఎన్నో సంవత్సరాలుగా ఎంతో హాయిగా ఈ చెట్టు పైన ఉంటున్నాను. అసలు నువ్వు ఈ చెట్టుని ఎందుకు నరక చూస్తున్నావు అని అడిగింది. యక్షిని పెద్దగా కోపించకుండా కొంత శాంతంగా మాట్లాడడంతో మురారి తెప్పరిల్లి కాస్త ధైర్యం తెచ్చుకొని, రాకుమారికి నేను వీణ తయారు చేసి పంపాలి. అందుకు అవసరమైన చెట్టు ఈ ప్రాంతాన మరెక్కడా లేదు. కాబట్టి నేను ఈ చెట్టును నరికించక తప్పదు అన్నాడు. ఈసారి యక్షిని మురారికేసి కోపంగా చూస్తూ, ముష్టి వీణ తయారీకి నేనున్న చెట్టే దొరికిందా అని చేతుల్ని ముందుకు చాచింది. ఆ మరు నిమిషం యక్షిని చేతుల్లో ఒక అద్భుతమైన వీణ ప్రత్యక్షమైంది. దానికి అక్కడక్కడ అమూల్యమైన వజ్రాలు తాపడం చేసి ఉన్నాయి. మురారి ఆశ్చర్యపోతూ చూస్తున్నంతలో యక్షిని, ఇది మహిమగల వీణ. సంగీతంలో సరిగమలు రాని వాళ్ళు కూడా ఈ వీణను అద్భుతంగా వాయించవచ్చు. వీణ ముందు కూర్చుని సరస్వతీదేవిని మనసారా స్మరించి కావలసిన రాగం మనసులో అనుకొని తీగలను సవరిస్తే చాలు, ఈ వీణ ఆ రాగాన్ని పలుకుతుంది. అయితే దీని మీద 2 రాగాలు మాత్రం బాగా ఆలోచించి వాయించాలి. మోహన రాగం వాయిస్తే నువ్వు ఆ క్షణంలో మనసులో కోరుకున్న వ్యక్తి నిన్ను ప్రేమిస్తుంది. ఇక వరుణ రాగం వాయిస్తే జడివాన కురుస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఈ టేకు చెట్టు ఉన్నంతకాలమే నేనిక్కడ ఉంటాను. నేనిక్కడ ఉన్నంతకాలమే ఈ వీణలో మహిమ ఉంటుంది. అర్థమైందా? ఇదిగో వీణ తీసుకో అంటూ వీణ మురారికిచ్చి అంతర్ధానమైంది. అనుకోకుండా తనకు మహిమగల వీణ లభించినందుకు మురారి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఆ అద్భుతమైన వీణ సహాయంతో తాను తలుచుకుంటే రాకుమారి చారులతనే పెళ్లాడగలడు. మురారి ఇలాంటి ఊహలతో తేలిపోతూ ఉండగా పక్కన ఉన్న కూలివాడు అతన్ని హెచ్చరిస్తూ, అయ్యా, పొద్దు ఏటవాలింది, ఇక మనం ఇంటికి బయలుదేరదామా అన్నాడు. దానితో మురారి ఊహాలోకం నుంచి బయటపడి కూలివాడితో, సరే బయలుదేరదాం, ఒక సంగతి గుర్తుంచుకో, ఈ వీణ గురించి ఊళ్ళో ఎవరికీ చెప్పకు అని హెచ్చరించాడు. అయితే కూలివాడు ఇల్లు చేరుకోగానే యక్షిని వీణ గురించి తన భార్యకు చెప్పాడు. ఆ రహస్యం ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించాడు కూడా. అయినా లాభం లేకపోయింది. రహస్యం
కూలివాడి భార్య నుంచి ఈ నోట ఆ నోట పాకి తెల్లారేసరికి ఊరంతా గుప్పుమంది. మురారి ఉదయం నిద్ర లేచేసరికి తిరణాలకు వచ్చినట్టు ఊళ్ళోని జనం అతడి ఇంటి ముందు మూగి ఉన్నారు. ఏం జరిగిందో మురారి వెంటనే ఊహించాడు. గుంపుగూడిన జనం మురారిని మహిమగల వీణను ఒకసారి వాయించమని ఒత్తిడి చేశారు. అయితే ఇలాంటి మహిమల మీద నమ్మకం లేని యువకుడొకడు జనంలోంచి లేచి, ఇంకేం మురారి, మహిమగల వీణ వాయించి సరాసరి మన రాకుమారి చారులత మెడలో తాలి కట్టే. ఆ తర్వాత ఏకంగా దేశానికి నువ్వు మహారాజు కావచ్చు అన్నాడు హేళనగా. మురారికి వాడి వేళాకోలపు మాటలు కోపం తెప్పించాయి. దాంతో వాడి మాటలు నిజం చెయ్యాలనుకుంటూ ఇంట్లోకి వెళ్ళి యక్షిని ఇచ్చిన వీణను బయటకు తెచ్చాడు. తర్వాత ఇంటి ముంగిట అరుగు మీద పద్మాసనం వేసుకుని కూర్చొని కాసేపు కళ్ళు మూసుకొని సరస్వతీదేవిని ప్రార్థించాడు. ప్రార్థన ముగియగానే మురారి వీణను శృతి చేసి యువరాణి చారులత తనను ప్రేమించాలనుకుంటూ రాగాన్ని మనసులో మననం చేసుకొని వీణ తీగల్ని మీటసాగాడు. జనం ఊపిరి బిగపట్టి చెవులు రిక్కించి పరమానందంగా వీణానాదాన్ని వినసాగారు. అయితే ఉన్నట్టుండి వాతావరణంలో మార్పు రాసాగింది. ఆకాశంలో నల్లటి మేఘాలు అలుముకోసాగాయి. అంతలోనే ఉరుములు మెరుపులు. జనంతో పాటు మురారి కూడా ఉలిక్కిపడ్డాడు. ఆ మరుక్షణం అతడికి తను చేసిన పొరపాటు తెలియవచ్చింది. తను మోహన రాగానికి బదులు వరుణ రాగం మనసులో అనుకొని వీణను వాయించాడు. అందుకే జడివాన ప్రారంభమైంది. అయినా ఇప్పుడు విచారించి ఏం లాభం? అప్పటికే కుంభవృష్టిగా వాన ప్రారంభమైంది. గ్రీష్మకాలంలో హఠాత్తుగా ఈ జడివానేమిట్రా దేవుడా అని కేకలు వేస్తూ జనమంతా పొలోమని తమ ఇళ్లకేసి పరుగులు తీశారు. ఇంతలో ఆకాశంలో కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ మరుక్షణం దూరంగా ఎక్కడో పిడుగుపడిన శబ్దం వినిపించింది. ఏదో ఆలోచనలో ఉన్న మురారి తన మోచేతులకి ఏదో మెత్తగా తగలడంతో ఉలిక్కిపడి చూశాడు. అక్కడ వీణకు బదులు ఒక పెద్ద సర్పం ఉన్నది. మురారి భయంతో వెర్రి కేక పెట్టి లేచి నుంచున్నాడు. సర్పం తల ఎత్తి అతడికేసి ఒకసారి చూసి జర్రున కిందకి జారి బాణ వేగంతో ఆకాశంలోకి దూసుకుపోయింది. ఇంటి ముందు రేగిన కోలాహలానికి కారణం తెలుసుకునేందుకు బయటకి వచ్చిన రామావతారం కొడుకును ప్రశ్నించి జరిగినదేమిటో విని, ఒరే మురారి, నీ ప్రవర్తన మన వృత్తి ధర్మానికే తీరని మచ్చ. ఈ అనుభవంతోనైనా బుద్ధిరిగి ప్రవర్తించు. లేనిపోని దురాశలకు పోయి నలుగురిలో నవ్వుల పాలు కాకు. ఈరోజే వెళ్ళి మంచి టేకు కొయ్య తెచ్చి రాకుమారికి వీణ తయారు చేయి అని సలహా ఇచ్చాడు. టేకు కొయ్య కోసం పాలకొండలకు వెళ్ళిన మురారికి అక్కడ యక్షిని నివసించే టేకుమాను పిడుగుపాటుకు నిలువునా కాలిపోయి కనిపించింది. ఆ తర్వాత మురారి కష్టపడి మంచి టేకు కొయ్యను సంపాదించి నెల తిరగకుండానే రాజకుమారి చారులత కోరిన విధంగా వీణను తయారు చేసి కోటకు వెళ్ళి ఆమెకిచ్చాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.